మీ అభయ టీవీ ఛానల్ ద్వారా మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు పుట్టినరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే 3 రోజుల ముందుగానే మీ కలర్ ఫోటోతో పాటుగా వివరాలను మా వాట్సాప్ నెంబర్కు పంపించగలరు. మా వాట్సాప్ నెంబర్ 9346337110. హాయ్, హలో, నమస్తే. మీరు ఎదురు చూస్తున్న అభయ టీవీ ఛానల్ న్యూస్ మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు మీకోసం ముందుగా ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, నీ గమ్యం చేరే దారిలో ఈషబడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్ళుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళుంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో సోదరా నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు, కష్టం ఎప్పుడూ వృధా పోదు. ఈరోజు న్యూస్లోని ముఖ్యాంశాలు. భారతరత్న మన పివి నరసింహారావు రామకృష్ణ కళాక్షేత్రంలో ట్రాఫిక్ సమస్యలపై అన్నాబత్తిని. 17వ వార్డు ప్రజలతో నాదెండ్ల. పవన్పై నాగబాబు ప్రశంస. రేపే భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్. తెలుగు జాతి ముద్దుబిడ్డ, ఆర్థిక సంస్కరణల పితామహుడు, సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన నేత, అపర చాణక్యుడు, బహుభాషా కోవిదుడు, పూర్వ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించడం తెలుగువారు గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్రను వేసిన వారి ఘనతను తెలుసుకుందాం. పాములపర్తి వెంకట నరసింహారావు ఒక న్యాయవాదిగా, భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా 1991 నుండి 1996 వరకు దేశానికి సేవలందించారు. ఈయన బహుభాషావేత్త, రచయిత. ఈ పదవిని అధిష్ఠించిన మొదటి దక్షిణాత్యుడు, ఒకే ఒక్క తెలుగువాడు. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి కుంటుతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి. అదే సమయంలో దేశ భద్రతకు సంబంధించిన బాబ్రీ మసీద్ కూల్చివేత లాంటి కొన్ని సంఘటనలకు కూడా ఆయన సాక్షిగా ఉన్నారు. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభించిన పివి రాష్ట్ర ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తి కాలం పాటు నడిపించిన ఘనత పివి నరసింహారావుదే. తెలంగాణ బిడ్డ, భూ సంస్కరణల్ని తీసుకొచ్చిన తెలంగాణ బిడ్డ, ముఖ్యమంత్రిగా ఉండి భూమి అందరికీ చెందాలి, కొద్దిమంది చేతుల్లో ఉండిపోయిందని చెప్పి భూ సంస్కరణలు పెట్టి ముఖ్యమంత్రి స్థానాన్ని పోగొట్టుకున్న వ్యక్తి పివి నరసింహారావు గారు. ఆ తర్వాత అనేక ఒడిదుడుకుల్లోనే ఇక్కడ లేకుండా చేశారు ఆయన్ని. మళ్ళీ ఎక్కడో ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీలో కూడా ఆయనకి, రాజధానిలో కూడా ఆయన్ని ఎదగనివ్వని పరిస్థితుల్లో, ఒక తెలుగువాడు తెలంగాణ బిడ్డ అయ్యండి, ఎదగనివ్వని పరిస్థితులు. కానీ కాలం ఎంత గొప్పది అంటే, రాజకీయాలు దూరంగా వద్దామని వచ్చేసే పరిస్థితుల్లో తిరిగి ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఈ రోజున దేశం అంతా ఇంత అభివృద్ధికి ఉంది అంటే ఆయన వేసిన బాట, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన పివి నరసింహారావు గారిని మనస్ఫూర్తిగా గుర్తు చేసుకోవాలి. అలాంటి మహాన్ భావుణ్ణి చితి ఖాళీ కాలకుండా వదిలేసి అగౌరవపరిచిన విధానం చాలా బాధ పెట్టి నన్ను ఆయన చనిపోయిన తర్వాత. ఇది మన నాయకులకి ఇచ్చే గౌరవం. ఇలాంటి ఈ తరం అర్థం చేసుకున్న తప్పులు జరగకుండా, జరిగిన తప్పులకి ఎవరు చేసినప్పటికీ మనం వాటికి సరిదిద్ది ఆ నాయకులకి తగిన సముచిత స్థానం, గౌరవం ఇవ్వాలి అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జోహార్ పివి నరసింహారావు గారికి, భారతరత్న పివి నరసింహారావు గారికి, జోహార్ పివి నరసింహారావు గారికి. మీరు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదండ్ల మనోహర్ తెనాలి పట్టణంలోని 17వ వార్డులో విస్తృతంగా పర్యటించారు. వార్డులోని ప్రజల నుండి ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సంక్షేమం ఒక్కటే ప్రజల స్థితిగతులు మార్చదని, అభివృద్ధితో కూడిన సంక్షేమం ఉన్నప్పుడే ప్రజల జీవన విధానం మారుతుందన్నారు. కనీస సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పన అనేది వైసీపీ ప్రభుత్వం ఎప్పుడో మర్చిపోయిందని, ధరల పెరుగుదల, పన్నుల భారాలతో సామాన్యుడు విలవెల్లాడే పరిస్థితి ఏర్పడిందని, రాష్ట్ర అప్పులు పెరుగుతున్నాయే తప్ప అభివృద్ధి జాడ కనిపించడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. విజయవాడలో ఎంత కష్టంగా ఉందో మీరందరూ చూస్తూనే ఉన్నారు కదా. అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆగకూడదు. మన రోడ్లు కానీ, మన కాలువలు కానీ, వాటర్ కానీ, ఇవి కూడా చాలా చోట్ల సమస్యలు. వాటర్ పైప్
పరంగా మనం బాగా చేద్దాం. ఇక్కడ కూడా ఎవరికి అనుమానం లేకుండా జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి యాక్టివ్ చేసుకుంటూ ముందుకెళ్తాం. మీ అందరి సహకారం అవసరం. కానీ ఏ సమస్యలు ఉన్నా దాన్ని మనస్ఫూర్తిగా మేము సమస్యలు పరిష్కారం చేయడానికి కోసం, అదేవిధంగా రేపటి రోజున మనం మన తెనాలి ఏం చేయబోతున్నాం అనేది కూడా మనం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. తెనాలి పట్టణంలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని పట్టణంలోని వివిధ కూడళ్ల వద్ద CCL ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చల్లా రాజేంద్ర ప్రసాద్ సౌజన్యంతో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే అన్నాబుతిని శివకుమార్ పట్టణ పోస్ట్ రోడ్లోని వీనస్ థియేటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ను ప్రారంభించారు. అనంతరం కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన CCL MD చల్లా రాజేంద్ర ప్రసాద్ గారిని ఎమ్మెల్యే శివకుమార్ శాలువాతో సత్కరించారు. ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ప్రారంభోత్సవం చేసుకుని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మనం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభోత్సవం చేయడం జరుగుతోంది. అవసరాలు పెరుగుతున్నాయి, ట్రాఫిక్లు కూడా బాగా పెరుగుతున్నాయి. సర్వే చేసి ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధిలోకి రావాలి, భవిష్యత్తు బాగుండాలంటే ఇంకా ట్రాఫిక్ అనేది ప్రధానమైన సమస్యగా ఉంది, దాన్ని అధిగమించాలి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఎలా అని చెప్పేసి దీన్ని ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యం కూడా ఉంటే కనుక బాగుంటుంది. రెస్పాన్సిబిలిటీ, ఓనప్, అలాగే ఇక్కడ ఎంతోమంది ఉన్న మన పట్టణాన్ని మంచి అందమైన ఇప్పుడు ఆ జంక్షన్ లేనప్పుడు మరి ఇద్దరు ముందే వెళ్తారు. జనరల్గా ఎలా ఉంటుందంటే పెద్ద రోడ్ నుంచి మరి చిన్న రోడ్ నుంచి పెద్ద రోడ్డుకి వెళ్ళేవాళ్ళు చూసుకుని వెళ్ళాలి. అలాగే ఇక్కడ సిగ్నల్స్ మరి వేయడానికి మరి చొరవ చూపించినందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఇక్కడ తెనాలి సంబంధించి వెహికల్స్ ఏంటంటే రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. వెహికల్స్ పెరిగినంతగా రోడ్లు పెరగట్లేదు. ఇక వెహికల్స్ పెరగడం అంటే సుమారు మన తెనాలి టౌన్లో మున్సిపాలిటీ కానీ రూరల్లో కానీ సుమారు 56,000 వాహనాలు ఉన్నాయి. అంటే మోటార్ సైకిల్ కావచ్చు, కార్లు కావచ్చు, ఓన్ వెహికల్స్ అన్నీ కూడా కలిపితే 56,000 వాహనాలు ఉన్నాయి. అలాగే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అంటే రవాణా వెహికల్స్. రవాణా అంటే ఆటోలు కావచ్చు, లారీలు కావచ్చు, PDM గూడ్స్ వెహికల్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ ట్యాక్సీలు కావచ్చు, ఇవన్నీ కలిపి సుమారు 9,000 ఉన్నాయి. అంటే 9,000 ప్లస్ 56,000 65,000 మా లెక్కల ప్రకారం. తెనాలిలో ఈ సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మమ్మల్ని మున్సిపల్ కమిషనర్ని అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ని ఒకటిగా చేసి చాలా తొందరగా అది అంటే చాలా స్పీడీగా అనుకున్న దానికన్నా తక్కువ సమయంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ని పూర్తి చేసాం. దానికి సభాముఖంగా తెనాలి పోలీస్ వారికి ధన్యవాదాలు. అలాగే ఎమ్మెల్యే గారిని సభాముఖంగా అడిగేది ఏంటంటే మనకి పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ డిటాచ్మెంట్ లేదు సార్. అది కూడా మనం విడిగా ఒక డిపార్ట్మెంట్ తెచ్చుకుంటే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇంకా మనం ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. కుమార్ గారు, శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు, చైర్మన్ కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్, శ్రీ శేషన్న గారు మన మున్సిపల్ కమిషనర్, మన చైర్పర్సన్ తెనాలి మున్సిపాలిటీ, అందరూ ఆఫీషియల్స్, స్టాఫ్, మీ అందరూ పిల్లలకి నా నమస్కారం. ఈరోజు తెనాలి ఒక అడుగు ముందు వేసింది. నా జాయినింగ్ తర్వాత చాలా మంది సిటిజన్స్ నాకు చెప్పారు ఇక్కడ ట్రాఫిక్ లో చాలా సమస్య పడుతుంది. అందుకే ఈ సిగ్నలింగ్ సిస్టమ్ ఇనాగరేషన్ నాకు సంతోషించింది. ఇది మన ట్రాఫిక్ సిస్టమ్ నియంత్రించడంలో సహాయపడుతుంది. కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ వారి మద్దతు కోసం నా ధన్యవాదాలు. ప్రజా ప్రయోజనాల పట్ల మీ కమిట్మెంట్ అభినందనీయం.
ఎమ్మెల్యే గారికి కూడా నా ధన్యవాదాలు ఫర్ స్టియరింగ్ దిస్ ఎంటైర్ ప్రాజెక్ట్. అన్ని స్టాఫ్, ఇంజనీర్, మున్సిపాలిటీ ఆఫీషియల్స్ కి కూడా నా ధన్యవాదాలు. తర్వాత మీ అందరూ పిల్లలు వీరు అందరూ చాలా బాగా పెయింటింగ్ చేశారు, నేను బయట చూసాను. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ యాజ్ వెల్. ఎప్పుడు ఈ రోజున మన తెనాలి పట్టణంలో ఎంతో రద్దీగా ఉండేది. మన శాసనసభ్యులు అన్నావతి శివకుమార్ గారు ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సిగ్నల్ అనేది 8 చోట్ల అమలు చేయడం జరిగింది. అలానే ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేసినందుకు ప్రజలందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి మన సకల వింజుమని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి పట్టణానికి ఒక నూతన శోభని తీసుకురావడం జరిగింది. ఏంటి నూతన శోభ అంటే, స్త్రీకి కుంకుమ ఎంత పవిత్రతో తెనాలి పట్టణంలో ప్రయాణం చేసే ప్రయాణికులకి సిగ్నలింగ్ వ్యవస్థ గుట్టు లాంటిది. ఆ సిగ్నలింగ్ వ్యవస్థని మన తెనాలి పట్టణానికి అందజేసిన పెద్దలు, పారిశ్రామికవేత్తలు, అనేక దేశాల్లో కాఫీ ఉత్పాదనలో ప్రపంచ పేరుగాంచిన కాంటినెంటల్ కాఫీ వ్యవస్థాపక చైర్మన్ గారు పెద్దలు రాజేంద్ర ప్రసాద్ గారి సౌజన్యంతో, వారి యొక్క దాతృత్వంతో ఈ తెనాలి పట్టణానికి నూతన శోభని, సిగ్నలింగ్ వ్యవస్థని తీసుకురావడానికి కారణమైన సందర్భంగా ఈరోజు ఆ ఇనాగ్రేషన్ చేసుకొని ఈ తెనాలి పురపాలక సంఘంలో నివసించే మీ అందరి మధ్యన వారికి పౌర సన్మానాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా వేదిక పైన ఉన్న పెద్దలు సత్యవర్తి గారు, ప్రకాష్ జైన్ గారు, అలాగే తెనాలి మున్సిపల్ చైర్మన్ అమ్మాయి రాధికా రమేష్ గారు, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ అమ్మాయి అప్పటి నాగవేణి గారు, అలాగే తెనాలి డిఎస్పీ గారు జనార్దన్ గారు, అలాగే వేదిక పైన ఉన్న వివిధ డిపార్ట్మెంట్స్ హెడ్స్, ప్లస్ ఈ మొత్తాన్ని మానిటరింగ్ చేసి ఈరోజు ఫంక్షన్ పురపాలక సంఘం తరఫున చేస్తున్న మున్సిపల్ కమిషనర్ శేషన్న గారు, ఈ మొత్తం ప్రోగ్రాంలో నా పిఏగా ఉన్న సోదరుడు సునీల్ ఈ మొత్తం ప్రోగ్రాంని మొదటి నుంచి బాగా కోఆర్డినేట్ చేసి అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఈ సిగ్నలింగ్ వ్యవస్థని తొందరగా ఏర్పాటు చేసే దాంట్లో బాగా పనిచేసిన మా పిఏ సునీల్ను కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ, మనం ఆంధ్ర ప్యారిస్ ఆ పేరే అంటే తెనాలి అన్న 3 అక్షరాలే ఒక గొప్ప వైబ్రేషన్. ఎందుకంటే అనేక చారిత్రక సంఘటనలు ఈ తెనాల్లో సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, కళలు, అంటే స్వతంత్ర సంగ్రామం నుంచి ఇప్పటి వరకు ప్రపంచ నలుమూలల ఈ గడ్డ మీద పుట్టిన ఎంతోమంది మహానుభావులు వారి రంగాల్లో ప్రముఖులుగా ఎదిగి ఈ తెనాలికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరును తీసుకొచ్చారు.
జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ ఓడినా జనం కోసం ఆలోచించి ప్రజా సమస్యలకై పోరాడుతున్నాడని, ఒక కుటుంబం కోసం ఊరి కోసం బాధ్యత తీసుకోవటం వేరు, ఒక రాష్ట్రం బాధ్యత తీసుకోవటం సామాన్యమైన విషయం కాదని, సామాన్య జీవితం గడుపుతూ జనం కోసం పాటుపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. మీకు తెలుసు తెలీదు, మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు ఓటమి తాలూకు పెయిన్ ఎలా ఉంటుందో మీరందరూ అనుభవించుంటారు. ఎందుకంటే మీరందరూ కూడా జనసేనలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు ఓటమి తాలూకు పెయిన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. మాకు ఇంకెంత పెయిన్ ఉంటుందో అర్థం చేసుకోండి. ఆ పెయిన్ ని కరెక్ట్ గా ఇంకొక నాయకుడైతే యూజువల్ గా ఎన్ని రోజులు పడుతుంది ఆ పెయిన్ నుంచి రావడానికి? ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఒక రోజా, 2 రోజుల, 1 మంత్, మేబీ ఒక నెల, 15 రోజులు. కరెక్ట్ గా 15 నిమిషాల్లో ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చి తిరిగి ప్రజలకు ఇంకా ఏమి చేయాలని ముందుకు వచ్చినటువంటి నాయకుడు అతను. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అని చెప్పి గెలిపించారు. ఓకే, మంచిది, గెలిపించండి. ఒక్కసారి మీ పిల్లలను చూడండి, మీ పిల్లల భవిష్యత్తు చూడండి, మీ పిల్లల జీవితాలు ఎలా కావాలని కోరుకుంటున్నారో, ఎలా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నారో చూడండి. వాళ్ళని చూసి ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి. వాళ్ళని చూసేయండి, మమ్మల్ని చూసుకోండి. మా కన్సర్న్ యూత్, తద్వారా మీ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో మీ మనవాళ్ళు, మనవరాళ్ళు, మీ బిడ్డలు, వీళ్ళది చాలా చాలా ఇంపార్టెంట్ మాకు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్పగా ఆలోచిస్తారంటే, నిన్నటికి నిన్న మాకు ఒక సైలెన్స్ ప్లీజ్, నిన్నటికి నిన్న ఒక న్యూస్ అయిపోయింది. మాకు జనసేనలో ఉండే క్రియాశీలక కార్యకర్తల తాలూకు ఇయర్లీ మెంబర్షిప్ అయిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ రాదు. మళ్లీ తన పాకెట్లో నుంచి, తన సంపాదన నుంచి 3.5 కోట్లు ఖర్చు పెట్టి అప్ టు జూన్ దాకా రిజిస్టర్ చేయించారు వాళ్ళ ఇన్సూరెన్స్. ఎవరిని అడగల, ఎందుకంటే ఎవరికైనా ఏదైనా అవ్వచ్చు అని. అంటే మీకు ఏం చెప్తున్నానంటే, ఒక్కొక్కరికి అంటే దురదృష్టవశాత్తు ఒక రకంగా బాధ అనిపించినా సరే, అట్లీస్ట్ ఆ కుటుంబ సభ్యులైనా మన జనసేనలో ఉన్నందుకు మనకి గ్యారంటీ, అట్లీస్ట్ మనకి ఏదైనా మనం చూసుకోవడానికి జనసేన ఉందన్న నమ్మకాన్ని కలగజేశారు కళ్యాణ్ బాబు గారు. ఆ నమ్మకమే ఇన్సూరెన్స్. ఎంతో మందికి ఇచ్చాం. దాదాపు లాస్ట్ మంత్ అయితే 1 crore మెంబర్స్ 1 crore రూపీస్ వర్త్ ఆఫ్. మంగళగిరి నియోజకవర్గంలో స్త్రీ శక్తి ద్వారా కుట్టి మిషన్ శిక్షణ తీసుకున్న మహిళలకు టీడీపీ యువనేత నారా లోకేష్ సహకారంతో కుట్టి మిషన్లు, సర్టిఫికెట్లు అందజేశారు. రాజ్యసభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఎక్కువ కాలం ఉండాలనే ప్రతిపక్షాల సంకల్పాన్ని అభినందిస్తున్నానని, వారు కోరుకున్న విధంగానే ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారని, మీకిష్టమైన ప్రతిపక్ష హోదాలోనే కూర్చోబెడతారని ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. कि इन्होंने लंबे अरसे तक वहां रहने का संकल्प ले लिया। आप कई दशक तक जैसे यहां बैठे थे, वैसे ही कई दशक तक वहां बैठने का आपका संकल्प, और जनता जनार्दन तो ईश्वर का रूप होती है। చేనేతకు చేయూత కార్యక్రమంలో భాగంగా 8వ విడతలో మంగళగిరి పట్టణంలోని 18, 19, 24 వార్డులకు చెందిన 60 మంది చేనేత మహిళలకు చేనేత కమిటీ నాయకులు రాట్నాలు అందజేశారు. టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో చేనేత కమిటీ నాయకులైన నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు కారంపూడి అంకమరావు ఆధ్వర్యంలో రాట్నాలు పంపిణీ చేశారు. తమకు రాట్నాలు అందించాలని చేనేత మహిళలు నారా లోకేష్కు అర్జీ రూపంలో కోరగా వెంటనే స్పందించి లోకేష్ స్థానిక నాయకుల ద్వారా రాట్నాలు పంపిణీ చేయించారు. ఈ సందర్భంగా రాట్నాలు అందుకున్న మహిళలు నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పడవల మహేష్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నుంచి నందివెలుగు మీదుగా తెనాలి వచ్చే జాతీయ రహదారి మార్గంలో తెనాలి పట్టణానికి దగ్గరలో ప్రమాదవశాత్తు జరిగిన ఒక కారు ప్రమాదంలో చిక్కుకుపోవడం జరిగింది. పనులు ముగించుకొని తెనాలికి వస్తున్న తెనాలి పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు 7వ వార్డు కౌన్సిలర్ మరియు తెనాలి పట్టణ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శ్రీ మాలేపాటి హరిప్రసాద్ గారు జరిగిన ప్రమాదాన్ని చూసి ఆగి ఎలా జరిగింది ఏమిటి అని తెలుసుకొని దగ్గరుండి ట్రాఫిక్ క్లియర్ చేసి
జేసీబీని పిలిపించి ప్రమాదం జరిగిన కారుని బయటికి తీసి పంపించడం జరిగింది. భారత్ ఆస్ట్రేలియా మధ్య మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఆసీస్ తలపడనున్నాయి. వన్డే ప్రపంచ కప్లో ఫైనల్లో టీమిండియాను ఓడించిన కంగారూలపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం యువ భారత్ జట్టుకు లభించింది. దక్షిణాఫ్రికాలోని బినోయ్ విల్మోర్ పార్క్లో జరిగిన రెండో సెమీఫైనల్లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో పాకిస్తాన్ను మట్టి కర్పించిన ఆస్ట్రేలియా యువ భారత్ జట్టుతో తుది పోరుకు సిద్ధమైంది. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు వచ్చే మా అభయ్ ఛానల్ న్యూస్ని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. ట్రెండ్ ఫాలో అవ్వదు, ట్రెండ్ సెట్ చేస్తుంది. డోంట్ మిస్ ఇట్.